తెంపబోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. నేను ఎరుపుకుని కుర్చీలో బంగారం ముక్క పెట్టేటోడే. Round 1, fight. ఓకే, ఇప్పుడు నేను ఒక లీక్ చేయబోతున్నా. అది నిఖిల్ పప్రిగడ్లో ఉంటాడు దాంట్లో, అది వేరే విషయం. అప్పుడెప్పుడో మీకు గుర్తుందా అంటే మీరు అంటే పాత సబ్స్క్రైబర్లు అయితే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. నేను అప్పుడు 301లో సర్వేలో చేశాను, భార్గవ్ లీక్ చేశాను. ఇప్పుడు నిఖిల్ లీక్ చేస్తున్నాను. లీక్ చేయడమే నా పని. ఎప్పుడు మరి పప్పురే నిఖిల్ కాడి వీడియో చూడండి. నిఖిల్ వీడియో అది చూడండి. నిఖిల్ ఎక్కడున్నాడో కొద్దిగా చెప్తా. ఇక ఇక్కడ ఆపేస్తున్నాను. నిఖిల్ ఎక్కడున్నాడో చెప్పండి. వాళ్ళెవరూ డ్యాన్స్ చేయట్లేదు. ఆరుగురిలో వాళ్ళెవరూ డ్యాన్స్ చేయట్లేదు. వీడొక్కడే వేస్తున్నాడు. నువ్వు సూపర్ రా. Excellent body language, yeah. What a performance, yeah. బాబా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. మ్యూజిక్ కాకపోయినా క్లాప్స్ కొట్టినా స్టెప్ వేసేస్తున్నాడు వీడు. ఆ లాస్ట్ స్టెప్ కూడా వదలలేడు. మైకేల్ నిఖిల్సన్ అంట. ఇప్పుడు ఏంది నీ బాధ అని చెప్పు. సాయి మణి ఎప్పుడు లీక్ చేయడానికే పుట్టాడు. ఓకే, లీక్ చేస్తాడు. ఎంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాను రా నీకు, అది సరేనా? ఎందుకంటే అరే మీరందరు చూస్తున్న వాళ్ళు లైవ్, మీకు తెలియాల్సింది ఉంది ఆ స్టోరీ. అది యాక్చువల్ గా అదంతా యాక్టింగ్. అదంతా నేను నమ్మలేకపోతున్నాను రా. చూసేవన్నీ నిజాలు నమ్మకరా అడుక్కు తిను. ఇప్పుడు సాయిమణికి ఎంత ఈగో హర్ట్ అయితే వాడు నా వీడియో లీక్ చేస్తాడు. హర్ట్ అయిందంటే వాడి గురించి వచ్చిన నిందన రియల్ అని చెప్పి, వాడు ఓయోలో ఉంటాడనేది రియల్. ఈగో హర్ట్ అయిందంటే ఓయోలోకి వెళ్తాడనేది రియల్. జనాలందరికీ తెలుసురా. ఏం తెలుసురా? నువ్వు ఓయోకి వెళ్తావని తెలుసురా అందరికి. అరే నువ్వు నాకు స్క్రీన్ షేర్ ఇవ్వరా? నువ్వు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇవ్వరా? నీ దగ్గర ఏమన్నారా ఫోటో ఇవ్వరా నాకు. నేనేం చేయరా? నేను మమ్మల్ని రా, మీరు రివర్స్ గేమ్ వేసి నన్ను ఇరికిస్తారు ఈజీగా. లాస్ట్ టైం వాడు నాకు ఉదయం లేచి అరే ఏసీ లేదు, ఒక ఫ్రేమ్ లో ఇద్దరు ఉంటే బాగోదు, పక్కన హాస్టల్ ఉంది, అక్కడ రూమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక రోజు రూమ్ తీసుకో అని చెప్పి డబ్బులు కూడా చేతిలో పెట్టిస్తే డైరెక్ట్ గా అభినవ్ బ్రో దగ్గర ఇరికించారు నన్ను డైరెక్ట్ గా. ఫ్లాష్ బ్యాక్. అది చూసారా? సాయి మణి గడ్ ఇప్పుడు కూడా ఓయోలోనే ఉన్నాడు రా. ఇప్పుడు కూడా అరే ఒక్కసారి సరేరా ఆ బెడ్ మీద కూర్చొని రా వెనక్కి. ఆడిప్పుడు కూడా ఓయోలోనే ఉన్నాడు రా. అరే అభినవ్ బ్రో వస్తున్నాడు రా, కొంచెం రారా, ఇంటికి రారా, లైవ్ స్ట్రీమ్ చేయరా అని అంటే, లేదు ఇక్కడ నెట్ బాగానే ఉంది, నేను ఇక్కడ నుంచే చేస్తా. ఇదో బతుక చెప్పండి. మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ లైక్ హైదరాబాద్ ఇన్ అవర్ హోమ్స్. ఒకరు తినొక్కడే ఓయో రూమ్ లో ఉన్నాడు సాయిమణి. ఎవరు? సాయిమణి అతను వీకెండ్ అయితే ఓయోలోనే ఉంటాడు బ్రో కొంచెం. సో బ్రో అవన్నీ నమ్మదు బ్రో ప్లీజ్, అలానే చెప్తాడు. కాదు కానీ చాలా కలర్లు బెడ్ చూస్తుంటే నువ్వు ఏదో కంఫర్ట్ రూమో ఏదో బుక్ చేసుకున్నట్టున్నావు. అదంతా గ్రాఫిక్స్ అవన్నీ గ్రాఫిక్స్ రా. నిఖిల్ బ్రోది భార్గవ్ బ్రో వచ్చాడా? Round 2, fight. ఏంట్రా ఏం చేస్తున్నావు ఈ సెటప్ అంతా? ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఏం చేయాలి? లైవ్ లో ఉన్నాను. నిఖిల్ గడ్ కూడా ఉన్నాడు. అక్కడ ఏంటి మైక్ ఆన్ ఉందా? మైక్ ఆన్లైన్ ఉంది, మర్చిపోయాను ఆఫ్ చేయడం. అసలు ఏంటి ఏం జరుగుతుంది? సిగ్గులేదా ఏంటి? బ్లూ ఫిల్మ్ చేస్తున్నావా? సిగ్గులేదారా నీకు? అరే నాకు అర్థం కదా ఈ లైటింగ్. అది అరే
ఇప్పుడే ఓనర్ గొడవ పెడుతున్నాడు రా. రోజుకి ఒక అమ్మాయి అయినా ఓకే రా, నలుగురేంట్రా మరి దారుణంగా నలుగురు అమ్మాయిలు ఎరా మీ ఇద్దరు ప్లాన్ చేసుకుని వచ్చారు కదా ఈ లైవ్ ఇక్కడ నెరుపుకుంచడానికి. ఇప్పుడే నేను గొడవ పడ వస్తున్నాడు ఓనర్ 12 వరకు గొడవ పడుతున్నాడు అంటే సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే సరే రా ఓనర్ గురించి వదిలేయి, నా రూమ్ ఎందుకు వాడుతున్నావు రా? వాడి నోటి కాండములు తీరా బాబు. చిరాక నీ వాడిన కాండములు నేను తీయలేకపోతున్నాను, నువ్వు వాడేసిన కాండములు నేను తీయాలా? నేను చెప్తున్నా రే ఫ్రెండ్షిప్ ఇదంతా ఓకే కానీ కాండమ్ లేదు ఇలాంటివంటే కుదరదు చెప్తున్నా. రోజుకి ఒక్క అమ్మాయి అయినా కవర్ చేస్తాను రా. వాచ్మెన్ ఏమంటున్నాడు తెలుసా, ఏదో ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకుంటున్నాడు బిజినెస్. మనం తరిమేస్తాడు. నిఖిల్ గారి ఇంటికి వెళ్తామే మనం ఇంకా. అరే ముందే చెప్తున్నాను ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్ రా. మంచిగా ఆ నిఖిల్ గారిని చూసి పద్ధతిగా ఉండు, లేదంటే రోజుకి 4 అమ్మాయిలు కనీసం నా రూమ్ లో కాండమ్ లైనా క్లీన్ చేయి లైవ్ అయ్యాక. అలానే ఉన్నాయి అవి. వాడి పాడేసాడు అయ్యా కాండమ్లు నా రూమ్ లో. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు ఏం యాక్టింగ్ రా బాబు, చెప్తున్నానా రే. ఇంకెప్పుడు మీ ఇద్దరు నమ్మనరా, జీవితంలో మీరు నమ్మకం పోగొట్టుకున్నారా. నన్ను ఎర్రిపుకు చేయడానికేరా మీరు ప్లానింగ్ చేస్తారు ఇవన్నీ. అరే నేను చెప్తున్నారా భార్గవ్ నిఖిల్ చెప్తున్నా ఈరోజు లైవ్ లో, నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ రాకపోవడానికి పెళ్ళి అవ్వడానికి కారణం మీ ఇద్దరేరా. భార్గవ్ గారు బాగా ఓవర్ చేశాడు రా. చూడు అందరూ అందరూ చూడు ఎలా అంటున్నారో నన్ను. సాయి మనీ ఎక్స్పోజ్డ్ కవరింగ్ మనీ సిన్స్. అనవసరంగా తలుపు తీసాను, అక్కడే బయట ఉంచేవలసింది యాదవ్ని. బొక్క పెట్టాను ఇప్పుడు అనవసరంగా. ఇవన్నీ నమ్మేస్తారా జనాలు, మీ ఇద్దరిని ఎప్పుడు నమ్ముతారా గొర్రెల్లాగా. అది కూడా వెళ్ళిపోతుంది. చెప్తున్నా సారీ చెప్పు మన వాళ్ళందరికి సారీ చెప్పు. చూపి సారీ రా అందరికి. గొర్రెలు కాదు మీరు ఎవరు. సాయిమణి ఎక్స్పోజ్ డార్క్ సైడ్ రివీల్డ్ అంట. A few moments later. నువ్వెందుకు మళ్ళీ వచ్చావు దెంగ ఎక్కడి నుంచి? అరే వద్దురా బాగా చెప్తున్నా. అరే నువ్వు వస్తే భయంగా ఉంది చెప్తున్నా వద్దు. అరే ఇక్కడ నుంచి వెళ్తావు అలా. ఇంకో పేపర్ ఇంకో చిల్లీ ఫ్లేక్స్ తీసుకొచ్చి కాండమ్స్ అంటున్నారు. చిల్లీ ఫ్లేవర్ కాండమ్స్ ఏం డిజైన్ పాపిస్టోడా. అరే సాయిమణి పాపిస్టోడా. సిగ్గులేదురా. లూబ్రికెంట్ బ్రాండ్ చెప్పు బ్రో. ఏంట్రా ఏం లూబ్రికెంట్ రా? ఇంజిన్ ఆయిలా? నేను క్యాస్ట్రాల్ వాడతా. క్యాస్ట్రాలే రా బైక్ యూజ్ చేసేది. బైక్ అని కూడా. ఇప్పుడు కాసేపు మన ఓయో మనీ సీరియస్ గా ఇన్స్పిరేషనల్ టాక్ ఎట్ డామ్ అనుకుంటున్నాడు పాపం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను రీసెంట్లీ చూస్తున్నాను అనమాట ఫాదర్ ఇష్యూస్ సంథింగ్. నేను మా ఫాదర్తో అదే మా ఫాదర్ కాదు, నేను ఎలా మేనేజ్ చేస్తాను ఇంట్లో అంటే వాళ్ళకి ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు వచ్చాడు రా? చూడండి రే దెంగారా ఎక్కడి నుంచి. సాయిమణి కొట్టుకోక లైవ్ లో కూడా అవసరమా? హెడ్ ఐ థింక్ మీ అందరికి ఇప్పుడు ఒక నిప్పునట్టు నిజం చూపిస్తా. మనం బ్యాచులర్స్. మరి పింక్ కలర్ హెయిర్ డ్రైయర్ ఏం చేస్తుందిరా మన రూమ్ లో? అది నీ బ్లింకిట్ లోనే పెట్టావు. నీ ఫోన్ ఒకసారి నా ఫోన్ ఎందుకు ఇస్తాను? ఎందుకు కవర్ చేస్తున్నావు? ఇది ఎవరిది అసలు? పింక్ కలర్ బ్లో డ్రైయర్ ఏం చేస్తుందిరా? ఇక్కడ కామెడీ ఏంటంటే రూమ్ లో ఉంటాయంట, నేను చేస్తానంట అవన్నీ నా రూమ్ లో పెట్టుకోనంట అవన్నీ. అరే ఇది ఒక అమ్మాయిదా లేకపోతే నువ్వు గేయా? పింక్ ఎందుకుంది ఇక్కడ రీజన్ చెప్పు. ఇది అమ్మాయిదా నువ్వు ఒప్పేసుకో. అరే ఇంకొంచెం ఎదుగుతా వైబ్రేటర్ కూడా నాకు దొరికేలా ఉంది. ఉండండి రా, కొత్త అప్డేట్స్ తో వస్తా. వైబ్రేటర్ దొరికేలా ఉంది నాకు నిజంగా. ఐ కెన్ సెన్స్ ఇట్ ఇన్ మై రూమ్. మడ్డగుడు